2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో 2 అతి ముఖ్యమైన హామీలు అమలు కాలే. 4000 రూపాయలు నిరుద్యోగ భృతి అమలు కాలే. రైతు రుణమాఫీ కూడా అమలు కాలే. ఏకకాలంలో చేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఆనాడు 2 లక్షల రూపాయలు ఏకకాలం చేస్తా అని చెప్పిండు. దానికి ప్రతిగా టీఆర్ఎస్ ప్రభుత్వం నేనన్న మంత్రిగా ఉన్న 1 లక్ష రూపాయలు ఏకకాలం చేస్తా అని చెప్పిండు. కానీ ముఖ్యమంత్రి మాలాంటి వాళ్ళని ఎదురు చెప్పొద్దు, విషయం మాత్రం కమ్యూనికేట్ చేసినాం. కానీ 4000 రూపాయల నిరుద్యోగ భృతి అమలు కాలేదు. ఏకకాలంలో 1 లక్ష రూపాయల రుణమాఫీ కూడా అమలు కాలే. నేను చాలాసార్లు మాట్లాడి చెప్పిన, డబ్బులు లేకనా 2021లో నేను భారతీయ జనతా పార్టీ శాసనసభలో గెలిచిన తర్వాత అనేక సమస్యల మీద మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం కూడా మాట్లాడినా, అయ్యా నువ్వు 4000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? రైతాంగానికి 1 లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలం చేస్తా అని చెప్పినావు, ఎందుకు చేయలేకపోతున్నావు? డబ్బులు లేకనా మోసం చేయడానికి అని చెప్పి అడిగినా దానికి సమాధానం లేదు. కానీ నాకు మాత్రం సమాధానం తెలుసు, నీ దగ్గర డబ్బులు లేవనే విషయం తెలుసు నాకు.